హలో వ్యూవర్స్, రీసెంట్గా ఆర్మీ ఎంఈఎస్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అయితే జనవరి 24న రిలీజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే 41,000 వేకెన్సీస్ అయితే గ్రూప్ సి కేటగిరీలో రిలీజ్ చేశారు. అండ్ పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మేట్కి 27,920 వేకెన్సీస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 11,916 వేకెన్సీస్, స్టోర్ కీపర్కి 1,026 వేకెన్సీస్, డ్రాఫ్ట్ మ్యాన్కి 944 వేకెన్సీస్, ఆర్కిటెక్ట్ క్యాడర్కి 44 వేకెన్సీస్, బారక్ అండ్ స్టోర్ ఆఫీసర్కి 120 వేకెన్సీస్, సూపర్వైజర్కి 534 వేకెన్సీస్. టోటల్ 41,822 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు, మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ కేటగిరీలో 10th, 12th, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ యూజర్ అయ్యి ఉంటే కనుక MESgovernment.in వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాల్సింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ యూస్ చేసుకుని లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేశాక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశాక ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉంటుంది. సో మీరు యూపీఐ యూస్ చేసుకుని, డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని అలాగైనా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ అయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు ప్రింట్అవుట్ అయితే హార్డ్ కాపీ క్యారీ చేయాలి. అండ్ ఆర్మీ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ స్టెప్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. శాలరీ విషయానికి వస్తే ఈ గ్రూప్ సి కేటగిరీలో 56,000 నుంచి 1,77,500 వరకు శాలరీస్ అనేవి డిపెండ్ అపాన్ పోస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అలాగే ఇంజనీరింగ్ జాబ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.